ఆలుగడ్డ కూర చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె, కారం, పసుపు, ఉప్పు. ఈ ఆలుగడ్డలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ కూడా చిన్నగా కట్ చేయాలి. పచ్చిమిర్చి కూడా. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా ఇవన్నీ వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. కొద్దిగా వాటర్ అండి. ఈ వాటర్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొద్దిగా పసుపు, చిన్నగా కోసుకున్న ఆలుగడ్డలండి ఈ గ్రేవీలో వేసేయాలి. దీన్ని కొంచెం బాగా కలపాలి మసాలా పట్టేంత వరకు. కొద్దిగా వాటర్ అండి. కొన్ని పల్లీలు, టమాటా, కొద్దిగా జీలకర్ర, పేస్ట్ చేయాలి. ఇది కొంచెం గరం మసాలా అండి, చేసి పెట్టుకున్న పల్లీలు, టమాటా పేస్టు. ఆలుగడ్డ బాగా ఉడికింది. ఉడికిన తర్వాత వేయాలండి పేస్టు. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. లెమన్ రైస్కి కుర్మా చాలా టేస్ట్గా ఉంటుంది. పూరి కూడా బాగుంటుందండి. టేస్టీ ఆలుగడ్డ కర్రీ రెడీ.